నా దగ్గరికి ఇప్పుడు ఉదాహరణ నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. ఉమ్, ఆ అమ్మాయి వచ్చి అబ్బాయి జాతకాన్ని చూపించి, స్వామి మా ఊర్లో నేను పంతులకు చూపించుకున్నా, ఈ జాతకం చాలా బాగుంది అన్నాడు మా పంతులు అనగా, నేనేమంటున్నా అంటే ఇవాళ రేపు మీకు చాట్ జీపీటీ వచ్చింది, ఉమ్, మీరు అడగండి చాట్ జీపీటీని. 7వ స్థానములో లగ్నాత్ 7వ స్థానములో ఏ గ్రహం ఉంటే పెళ్లికి వనికిరాడు, పిల్లగాడైనా సరే పిల్ల అయినా సరే అని మీరే అడగండి రాబాయ్. చాట్ జీపీటీలో జాతకాలు చెప్పించేసుకోవచ్చు మనకి మనమే. చెప్పుకోవచ్చు బేసిక్ బేసిక్ థింగ్స్ ఇన్ఫర్మేషన్. నేను ఏమంటా, ఇదే ప్రశ్న పంతులుగా అన్నాడు, వాడు ఆన్సర్ చెప్పాలి నీకు. కరెక్ట్ గా చాట్ జీపీటీ చెప్పిన ఆన్సర్ చెప్పాలి. ఎస్ అప్పుడు నమ్ము. ఎస్ అప్పుడు నమ్ము. మంచి పాయింట్ చెప్పారు. నేను ఏమంటున్నా అంటే నాన్న వేణుస్వామి కూడా లపూటుగాడు బై నమ్మకు. వేణుస్వామి గురించి టీవీ ఛానల్ వచ్చినాయే నమ్ము, లంగా దొంగ లఫంగా, రైట్ ఒప్పుకుంటా, నమ్మకు. ఫస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేయి. చాట్ జీపీటీ ఓపెన్ చేసి 7వ స్థానంలో ఉమ్, కేతు ఉన్నాడు, ఉమ్, మరి ఏంది పరిస్థితి? ఉమ్, ఇప్పుడు వైదవ్యం అంటాం. ఒక అమ్మాయికి పెళ్లి చేసుకున్నాక భర్త చనిపోతాడు, అట్లనే ఒక అబ్బాయికి పెళ్లి అయినాక భార్య చనిపోతుంది. ఉమ్. అది చాట్ జీపీటీ చెప్తుంది నీకు. ఓ, నువ్వు అడిగితే చెప్తుంది. నువ్వు 7వ స్థానంలో ఉంటే పంతులు గాడి చెప్పలే నీకు. నువ్వు చక్కగా తీసుకుపోయాను ముందర పెట్టి, ఆ 7వ స్థానంలోకి కేతు ఉన్నాడు, ఎట్లా చేసుకోవాలి పంతులు అని అడగంగానే చెల్ల చెమటలు వస్తాయి పంతులకు. ఎందుకంటే సబ్జెక్ట్ పంతులు తెలియదు కాబట్టి, తెలియదు. నాకు తెలియదు తల్లి అంటాడు. ప్రతి ఒక్కలా వేణుస్వామి గారిని అప్రోచ్ కాలేరు కాబట్టి చాట్ జీపీటీ నేను అందుకనే బేసిక్ గా అంటున్నా, నేను వాడమంటున్నా. క్లియర్గా చెప్తున్నాను. నేను చాట్ జీపీటీని అడగండి. ఉమ్, నేను అనేది ఏంటంటే చాట్ జీపీటీ మనుషుల కంటే చాట్ జీపీటీ గొప్పది కాదు. త్వరలో చాట్ జీపీటీ అంతమవుతుంది, ఏఐ కూడా అంతమవుతుంది. ఏఐ అనేది మనుషులకు పోటీ రాదు జాతకరీత్యా. ఏంటి సార్ ఫ్యూచర్ అంతా ఏ అంటున్నారు? వేస్ట్ వేస్ట్ వేస్ట్. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ అంతా అంటున్నారు. అండర్లైన్ వేణుస్వామి చెప్పిండు, అండర్లైన్ రాసుకోండి. ఏమని? ఏఐ పోతుంది. ఎప్పుడు, ఎన్ని ఇయర్స్ కి పోతుంది? 2032 వరకు ఏఐ మీద జనాలకు ఇంట్రెస్ట్ పోతుంది. ఇంట్రెస్ట్ పోతుంది. తర్వాత మళ్ళీ ఏమైద్ది? మనుగడ ఏమైద్ది? ఏఐ ఉండదు. ఏఐ నంబర్ కంప్యూటర్ సిస్టమ్ ఇవే నడుస్తాయి, కానీ ఏఐ అనేది పెద్ద పీక్ పడగొట్టేది ఏం కాదు. అంటే మనిషి నాలెడ్జ్ ముందర ఏఐ నథింగ్. అంతే అంటారు. ఎందుకమ్మా 2+2 4 అని చెప్పడానికి ఏఐ ఎందుకు? మనిషి లేడా? నేను అది గొప్ప విషయం కాదు. మనకు మానవ మేధస్సు కంటే గొప్పది చెప్పాలి. ఆల్రెడీ నువ్వు ఏదైతే డేటా లోపలికి ఎక్కించినామో అది ఏఐ చెప్తుంది. కానీ రోజుకు మనము ప్రతి సిచ్యుయేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. రోజు డిఫరెంట్గా ఉంటుంది తల్లి, ప్రతిరోజు డిఫరెంట్గా ఉంటుంది. సో నువ్వు అంచనా వేయలేవు. జనాలు చేసే మోసాన్ని యూ కాంట్ ప్రిడిక్ట్. నువ్వు అంచనా వేయలేవు మోసాలని కానీ, అభివృద్ధిని కానీ, రాకెట్లను కానీ. యూ కాంట్ ప్రిడిక్ట్ ఎనీథింగ్ ఇన్ సొసైటీ. సార్ ఇప్పుడు మరైతే బీటెక్ స్టూడెంట్స్ అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్సులో జాయిన్ అయిపోయారు, చాలా చేస్తున్నారు. అప్పుడు మరి పరిస్థితి ఏంటి? చేతగానోడు బ్రతుకు తెరువు, చేతగానోడు కాంపిటీషన్కు భయపడేటోడు ఏఐకి భయపడతాడు. ఇట్లాంటి ఏఐలు వస్తేనే కదా వేణుస్వామి వాల్యూ తెలిసేది. ఇట్లాంటి ఏఐలు వస్తేనే కదా నీలాంటి అమ్మాయిల వాల్యూ తెలిసేది. ఏఐని ప్రశ్నలు అడుగుమను, ఏఐ బెండకాయ కూర ఏమను చేస్తుందా? చేయదు కదా. ఏం చెప్తుంది? 2+2 4 అని చెప్తుంది. నువ్వేంద్రా బాయ్ ఏ చెప్పని నేను చెప్పుకోనా? నేను అనేది ఇప్పుడు నువ్వు చాట్ జీపీటీని నువ్వు ఏఐని అడుగు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి, అది చెప్పిన దానికంటే 100% మంచి ఇంకెక్కువ చెప్తా. జాతకం బెట్టు కడదాం కెమెరా ముందు. 100% అయిపోయింది. మరి ఇంక ఏం బీకింది అంటే, ఎవడైతే టాలెంటెడ్ పర్సన్ ఒకడు ఉంటాడు, మన గ్రూప్లో కూడా ఒకడు ఉంటాడు, ట్రైన్ పోతుంటే ట్రైన్ దిగి ట్రైన్ నూకుతున్నా అని దాన్ని పట్టుకొని ఇట్లా పోతుంటాడు. సో అట్లా కష్టం చేయకుండా కష్టం చేసిన అని బిల్డప్ ఇచ్చేటోనికి ఏఐలు భయపెడతాయి. నీలాంటోనికి నాలాంటోనికి ఏఐలు భయపెట్టాయి. మనం ఏఐ అమ్మ మొగుడు. సో ఏఐ ఇంకోటి ఏఐకి భయపడడం కూడా తప్పే. ఎందుకంటే ఏఐ కూడా మనం క్రియేట్ చేసిందే కదా. అంతే. సో మనం క్రియేట్ చేసిన దానికి మనం భయపడేది. జాబ్లు వెళ్ళిపోతాయి. ఈ రీజన్ ఏంటంటే జాబులు వెళ్ళిపోవడానికి ఆర్థిక మాంద్యం రీజను. మనం ఏదైనా చక్కగా మాట్లాడుకోము. మన దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే మనం నిజాయితీ, మనం తప్పులను ఒప్పుకోము. ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదేలు ఒక ఆట ఆడుకుంటుంది. భారతదేశంతో పాటు అమెరికా కూడా అతి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఆ విషయాలు మనం మాట్లాడకుండా అప్పులలో ఉన్నటువంటి కంపెనీలు, దివాలా తీసిన కంపెనీలు అన్ని పనులను తీసేస్తుంటే దానికి వాడు ఏ అనేటువంటి ఒక రూల్ చెప్పి మనల్ని తీసేస్తున్నాడు. అయితే ఇప్పుడు అందమైన అమ్మాయి అందంగా ఉన్న హస్బెండ్ చేసుకోవద్దు అంటున్నారా? నేను అనేది ఆల్రెడీ ఖాళీగా లేడు కదా అని చెప్తున్నా. ఓకే. నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంకోలాగా చెప్పొచ్చు, అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనసుకు నచ్చిన అది ఎవడిస్తాడు. ఇప్పుడు పైసలుగా మగోనికి చూడమ్మా, మగోనికి అందం కావాలి, ఆడదానికి డబ్బు కావాలి. అట్లా ఏం లేదు సార్. ఉంటారు అమ్మాయిల్లో అబ్బాయిలో మనసు చూసి ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే, ఇక్కడ మనకు మనకు సెట్ అవుతారా, మనం కంఫర్ట్ ఫీల్ అవుతామా అనే వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉంటారు. మనం ఎప్పుడే గానీ ఆడవాళ్ళ జాతకంలో ఉన్న దోషాన్ని బట్టి, నాకున్న అవగాహనను బట్టి ఏంటంటే, ఎప్పుడే గానీ ఆడవాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ కారు. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు నువ్వు డైలాగులు చెప్పినావు, ఈ డైలాగులు ఫస్ట్ అటెంప్ట్ పనికిరావు.
అర్థమైందా? డెఫినెట్లీ అవ్వదు. నన్ను చెప్తా తల్లి, పొద్దుగా లేస్తే చూసి ఇవన్నీ కలర్ వేసిన తల్లి. నువ్వు ఆయన కొంపదీసి నల్లెంటికలు అనుకునేవు. లేదులేండి సార్, నేను ఇందాక వచ్చినప్పుడే అడిగేయండి మొత్తం. సో ఇక్కడ విషయం ఏంటంటే తల్లి, ఫస్ట్ అటెంప్ట్ లో ఏ అమ్మాయి సక్సెస్ కాదు. ఎందుకంటే అమ్మాయి గొప్పతనం ఏంటంటే, కలియుగంలో అమ్మాయి గొప్పతనం ఏంటంటే, ఇంద్రుడిచ్చిన శాపం వల్ల గంజాయి మొక్కను పెట్టి 100 తులసి మొక్కలు పెట్టి ఒక గంజాయి మొక్కను పెడితే ఈ అమ్మాయి 100 తులసి మొక్కలను చేయితో చింపుకుంటూ వెళ్ళిపోయి గంజాయి మొక్కను అట్లా లేపుతుంది, పైకి లేపి నెత్తిన పెట్టుకొని వస్తుంది. అమ్మాయిలు రెడ్ ఫ్లాగ్స్ ని తీసుకుంటారు. దొంగనా కొడుకులను, నాట్ రెడ్ ఫ్లాగ్స్, దొంగనా కొడుకులను. సో నేను ఇప్పుడు నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉంది, ఆ క్లయింట్ నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చి, గురువు గారు నేను వీని పెళ్లి చేసుకుంటా అన్నది. అంటే నేనేం చెప్పిన అంటే, అమ్మ తెలుగు రాష్ట్రాలలో లిస్టు తీస్తే, దొంగనా కొడుకుల లిస్టు తీస్తే ఆడు నెంబర్ 1 ఉంటాడు అని వేసుకోకు అని చెప్పిన, వాడిని చేసుకోకు అని చెప్పిన. ఇది జాతకం గురించి కాదు తల్లి, ఇది నేను జాతకాలు చూసి చెప్తాను. అంటే అమ్మాయి నా దగ్గరికి జాతకం చూడడానికి వస్తానని చెప్పి ఆ అమ్మాయికి దండం పెట్టి, తల్లి జాతకం పక్కకు పెట్టు, ఆడు దొంగనా కొడుకు, వాడిని పెళ్లి చేసుకోకు అని చెప్పిన. వాడు అదేదో సినిమాల నాకు ఆ కూల్ డ్రింకే కావాలి అనే టైప్లో వాడినే చేసుకుంది. వాడు ఏం చేసిండు, వేణుస్వామి మాట కూడా తప్పయ్యేటట్టుగా ఈ అమ్మాయికి పరిచయమైన 15 రోజులకు ఒక 20 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిండు. ఇది వేణుస్వామిని కాదు, వెంకటేశ్వర స్వామి కూడా పక్కకు పోమన్నది. ఎందుకంటే ఆ కారు గిఫ్ట్ ఇవ్వగానే వీడికి 100 కోటీశ్వరుడు అనుకున్నది. అయిపోయింది, పెళ్లి చేసుకుంది. వాడేం చేసిండు, 6 నెలల తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుండు. ఈ అమ్మాయి పేరు మీద 2 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ పిల్ల పేరు మీదనే అప్పు తీసుకున్నాడు. ఈ పిల్ల ఇల్లు ముంచిండు, ఈ పిల్ల పైసలు ముంచిండు. అమ్మాయి సెలబ్రిటీనే కదా, అన్ని బిస్కెట్ చేసిండు. బిస్కెట్ చేసినాక ఈ అమ్మాయి ఏమైపోయా, అయ్యో హలో లక్ష్మణ అని కూర్చుంది. అమ్మాయి సెలబ్రిటీనే కదా తెలియదు నాకు. అయిపోయినాక ఇంకా డివోర్స్ కూడా కాలే, ఆడు ఇంకో సెలబ్రిటీతో దుకాణం పెట్టిండు. నేను అనే పాయింట్ ఏంటంటే, ఇక్కడ మంచి చెడు అనేది యు కాంట్ డిసైడ్. నువ్వు ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా అనేది నువ్వు డిసైడ్ చెయ్యలేవు. సో నేను అనేది జాతకాల పరంగా వీ కెన్ డిసైడ్. జాతకాలు చూసి వీళ్ళిద్దరు కలిసినాయా కలవలేదా, వీళ్ళు విడిపోతారా, జాతకాలు చూసిన తర్వాత కూడా గొడవపడి విడిపోతున్నారు. నువ్వు అనుకుంటున్నావు జాతకాలు చూసిరు అని, యూ కాంట్ డిసైడ్. గణాలు చూసి గణాలు అనేది తప్పు. ఎందుకంటే 8 ఈక్వేషన్స్ లా ఒక్క ఈక్వేషన్ గణాలు, ఇంకా 7 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో నువ్వు గణాలు అనే మాట తప్పు, అసలు జాతకాలే కాదు అది. గణాలు అనేది జాతకమే కాదు, జాతకాలు చూసిరు అనకు దానికి. ఇక కొంతమంది మేధావులు పేర్లు మార్చి పెళ్లి చేస్తారు, నీకు తెలుసు అనుకుంటా. అమ్మాయి పేరు మార్చేస్తారు అమ్మాయి. మరి ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి అని పెట్టి కూడా సీఎం అవుతానా? సో నేను అనేది ఇది. ఇట్లా పంతులకు చేతగాక, జ్యోతిష్యులకు చేతగాక, అంటే టైం స్పెండ్ చేయలేక జనాలు ఏమంటారు, జాతకాలు చూసుకొని పెళ్లి చేసుకున్నాక డివోర్స్ ఎందుకు అయినాయా అంటే, అరే నువ్వు జాతకం కరెక్ట్గా చూసుకోరయ్యా. గణాలు ఒకటే కాదు, యోని ఉంటుంది, వర్ణ దోషం ఉంటుంది, యోని దోషం ఉంటుంది, ఏకనాడి దోషం ఉంటుంది, షష్టాష్టక దోషాలు ఉంటాయి, చాలా ఉన్నాయి సార్. సో 8 రకాల దోషాలు ఉంటాయి. సో అందరికి వేణుస్వామి గారు అవైలబుల్ గా ఉండరు కదా, మరి మీరు అన్నట్టు పూజారులు గణాలు చూసి ఏవో మంత్రంగా చేసేసుకుంటారు. అడగాలి కదా.